భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు ఇవాళ గజ్వేల్ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ప్రమాణం చేయనున్నారు. మధ్యాహ్నం సుమారుగా 12 గంటల ప్రాంతంలో ఆయన అసెంబ్లీకి చేరుకోనున్నారు. స్పీకర్ ప్రసాద్ కుమార్ సమక్షంలో కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణం చేయనున్నారు. కేసీఆర్ తుంటి ఎముకకు ఆపరేషన్ కావడంతో డాక్టర్ల సూచన మేరకు గత కొంతకాలంగా విశ్రాంతి తీసుకుంటున్నారు. శస్త్రచికిత్స నుంచి కోలుకున్న కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణం చేయాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలందరినీ హాజరు కావాల్సిందిగా సమాచారాన్ని అందజేశారు. భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు ఇవాళ గజ్వేల్ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ప్రమాణం చేయనున్నారు. మధ్యాహ్నం సుమారుగా 12 గంటల ప్రాంతంలో ఆయన అసెంబ్లీకి చేరుకోనున్నారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సమక్షంలో కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణం చేయనున్నారు. కేసీఆర్ తుంటి ఎముకకు ఆపరేషన్ కావడంతో డాక్టర్ల సూచన మేరకు గత కొంతకాలంగా విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మహేందర్ అందజేస్తారు. మహేందర్, గజ్వేల్ శాసనసభ్యునిగా భారత రాష్ట్ర సమితి అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నాడు. ఆయన ముహూర్తాలను బలంగా విశ్వసిస్తారు కాబట్టి మధ్యాహ్నం 12:45 శాసన సభాపతి సమక్షంలో ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇటీవలే శాసనసభ ఎన్నికల్లో గజ్వేల్ ఇటు కామారెడ్డి నుంచి కూడా పోటీ చేసిన కేసీఆర్ గజ్వేల్ లో గెలుపొంది కామారెడ్డిలో దారుణంగా పరాజయం పాలయ్యారు. అయితే గత కొన్ని రోజులుగా ఆయన వ్యవసాయ క్షేత్రంలో నివాసంతో కాలు జారికి పడడంతో ఆయన తుంటి ఎముకకు శస్త్రచికిత్స చేశారు. తర్వాత ఆయన దాదాపు 8 వారాల పాటు విశ్రాంతి తీసుకున్న నేపథ్యం. అయితే గతంలో జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాలకు కూడా ఆయన హాజరు కాలేని పరిస్థితి ఉంది. శాసనసభ్యునిగా ప్రమాణ స్వీకారం కూడా ఆయన చేయలేని పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు. అలాగే వైద్యుల పర్యవేక్షణలో చేతికర సాయంతో కూడా నడుస్తున్నారు. సో దాదాపు రాజకీయాల్లో కూడా క్రియాశీలకంగా పాల్గొంటున్నారు. ఆ కార్యక్రమాల్లో కూడా మొన్న ఈ మధ్య ఆయన ఫామ్ హౌస్ కూడా మొత్తం ఎమ్మెల్యేలు మంత్రులందరూ కూడా గత మాజీ మంత్రులందరూ కూడా పిలుచుకొని పార్లమెంట్ సమావేశాల పైన వివరించిన తీరుపై కూడా ఆయన మాట్లాడారు. అయితే శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ సమక్షంలో నేడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ఆయన కేసీఆర్ లాబీలో ఉన్నారు. శాసనసభకు కేసీఆర్ లాబీలో ఉన్నటువంటి ప్రతిపక్ష నేత ఛాంబర్ లో పూజలు చేస్తారు. అనంతరం సభాపతి ఛాంబర్ లో శాసనసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. శాసనసభ్యుగా కేసీఆర్ 8వ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయన హిస్టరీ చూసుకున్నట్లయితే 1985 నుంచి 99 వరకు సిద్దిపేట నుంచి వరుసగా 4 సార్లు ఎమ్మెల్యే గెలుపొందారు. అలాగే 2001 నుంచి ఉప ఎన్నికల్లో పాటు 2004 ఎన్నికల్లో సాధించారు. అయితే అప్పుడు ఎంపీగా కూడా ఆయన గెలుపొందుతూ శాసనసభ్యునిగా ప్రమాణ స్వీకారం చేయలేదు. అనంతరం 2014, 18లో పాటు ఇటీవల దాదాపు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న నేపథ్యం. ఇటీవల ఎన్నికల్లో గుజరాత్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఇప్పటి వరకు కూడా మంత్రిగా, కేంద్ర మంత్రిగా, ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించిన కేసీఆర్ ఇప్పుడు ప్రతిపక్ష నేతగా బాధ్యతలు నిర్వహించారు. దాదాపు ఇన్ని సంవత్సరాల తర్వాత ఆయన ఈ రోజు అసెంబ్లీకి ప్రతిపక్ష నేతగా రావడం, అలాగే కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపు 50 రోజుల తర్వాత ఈ రోజు ఆయన అసెంబ్లీలోకి వచ్చి ప్రమాణ స్వీకారం చేయడం అందరూ కూడా దాదాపు అందరిలో కూడా ఆసక్తి వాతావరణం ప్రత్యేకంగా రైట్. థ్యాంక్ యూ మహేందర్.